అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కమ్మూరు నేషనల్ హైవే దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లిలో గల అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి డిమాండ్ చేశారు. కూడేరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు సిపిఐ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి మాట్లాడుతూ, జాతీయ రహదారి పక్కన ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను గత 10 రోజులుగా కొందరు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన ఆస్తులు కోర్టు పరిరక్షణలో ఉన్నా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు పట్టించుకోకపోతే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో కలిసి ఆక్రమణకు గురవుతున్న అగ్రిగోల్డ్ సంస్థలను పేదలకు పంచుతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి జె మల్లికార్జున, సిపిఐ మండల కార్యదర్శి నారాయణమ్మ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తం చేస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి బాధితులు కానీ ఏజెంట్లు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పొలంలో గొట్టుకూరు గ్రామం అంటే సమీపంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 200 ఎకరాల పైబడినటువంటి స్థలం ఇవాళ అక్కడ ఉంది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి 2014 నుంచి 15 సంవత్సరంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మరి ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బులతో మరి భూములన్నీ కొని ఈ స్థలాలు ఇస్తామనేసి మరి మోసగించి పరారైనటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మనోవేదనకు గురై చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వము సిబిసిఐడి ఎంక్వైరీని ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కోర్టు అటాచ్మెంట్లో పెట్టింది. కోర్టు అంటే పర్యవేక్షణలో ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ వారం 10 రోజుల కాలంలోనే కొంతమంది కబ్జాదారులందరూ కూడా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి భవనాలని తొలగించి, చెట్లను తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుని అంటే వచ్చే ప్రయత్నం చేసి కూడా ఆక్రమించుకుంటూ మీరు ఏమంటే మరి పరిరక్షిస్తారనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ వేల కోట్లు, 100 కోట్లు విలువ చేసేటువంటి ఆస్తి, మరి హైవేకి పక్కనే 200 ఎకరాల్లో ఉన్నటువంటి ఆస్తిని, కోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఆస్తిని యథేచ్ఛగా మరి 10 రోజుల పాటు జేసీబీలు తీసుకుని వచ్చి మరి 10ల సంఖ్యలో అందరూ పనులు చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ చూసి కూడా ఇవాళ కనిపించినట్లు కళ్ళు మూసుకుని ఉన్నటువంటి పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు కినా పోలీసు వారు స్పందించకుండా, రెవెన్యూ వారు స్పందించకుండా దాన్ని పరిరక్షించకపోతే బాధితులంతా నేరుగా వెళ్తాము, స్థానిక ప్రజలను కూడా తీసుకుని వెళ్తాము, అందరూ కూడా ఆక్రమించుకుంటాము. ఆ రోజు కూడా మీరు ఎంఆర్ఓ గారు కానీ మరి సిఐ గారు కానీ అక్కడ రాకూడదు. మీరు ఈరోజు ఏదైతే సమాధానం చెప్తున్నారో కోర్టు ద్వారా తెచ్చుకోమని, మరి రేపొద్దున ఎవరైనా వచ్చినా సరే అదే సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నాం. ఎంత బాధ్యత రాహిత్యం! ఎవరు చేస్తున్నారో మీకు తెలియకుండా చేస్తున్నారా? దాని వెనక ఎవరున్నారో మీకు తెలుసు. దాని వెనకుండేది ఎవరు తెలుసు, ఎవరు చేస్తున్నది తెలుసు. అయినా సరే ఎవరు కూడా నిమ్మకున్నట్టున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది చట్ట విరుద్ధం. వారు ఏదైనా కబ్జా చేయాలనుకుంటే వాళ్ళంటే శిక్షించాలి. వారికి మీరు సహకరించి మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా స్పందించాలి. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించమని చెప్తా ఉన్నాం. మేము కోర్టుకు కూడా అంటే దాన్ని అప్లై చేయబోతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో